హాయ్ అండి. ఈరోజు ఒక చిన్న మినీ వ్లాగ్ చూసేద్దాం రండి. ఇంక ఈరోజు మార్నింగ్ నుంచి నైట్ వరకు కుకింగ్ రొటీన్ అనమాట. ముందుగా అయితే బియ్యం కడిగి పెట్టేశాను. నిన్న రాత్రి ఫ్రైడ్ రైస్ చేశాను కదా! ఎక్కువగానే చేశాననమాట. కాస్త ఉండిపోయింది. పిల్లలు మార్నింగ్ అది తినేసి వెళ్తా అన్నారని వేడి చేస్తున్నాను. అట్ల పెనం మీద పెట్టానంటే వేడైపోతుంది. ఇంక ఈరోజు లంచ్‌కి అయితే పెరుగన్నం, పొటాటో ఫ్రై అండి. పొటాటో ముక్కలు ఈ విధంగా అయితే కట్ చేసేసాను. కట్ చేసిన తర్వాత దీంట్లో నేను ఇంట్లో తయారు చేసిన తమిళనాడు స్టైల్ కారం ఉంది కదా! అది వేసేసి కొంచెంగా సాల్ట్, కరివేపాకు వేసి బాగా కలిపి పక్కన పెట్టేశానండి. మీరు కాస్త వాటర్ పోసి డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. నేనైతే షాలో ఫ్రై చేస్తున్నాను. కడాయి పెట్టి ఆయిల్ వేసి ఈ కలిపి ఉంచిన బంగాళదుంప ముక్కలు వేసి బాగా కలిపి మూత పెట్టి తక్కువ మంటలో ఒక 5 నిమిషాలు అలా వదిలేయండి. ఇంకా పెరుగన్నం అయితే కలిపేసాను అనమాట. ఇద్దరికి పెరుగన్నం పెట్టేస్తున్నాను. ఈ తమిళనాడు స్టైల్ కారం వచ్చేసి మనం అన్ని రకాల వంటల్లోనూ ఉపయోగించుకోవచ్చు అండి. వెజ్ అండ్ నాన్ వెజ్ కర్రీస్లో కానివ్వండి, డీప్ ఫ్రై కానివ్వండి, షాలో ఫ్రై కానివ్వండి, దేనికైనా ఈ కారం అయితే ఉపయోగపడుతుంది. ఆల్రెడీ మన ఛానల్లో రెసిపీ ఉంది, 2 సార్లు పోస్ట్ చేశాను చూడండి. ఇంకా పొటాటో ఫ్రై అయితే చాలా పర్ఫెక్ట్గా వేగిపోయిందనమాట. చాలా టేస్టీగా ఉంటుంది ఈ కారం ఉపయోగించి ఫ్రై చేస్తేను. ఇంకా పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత మా ఆయనకైతే కాఫీ కలిపిచ్చేస్తున్నానండి. ఇంక ఈరోజు అందరికీ పెరుగన్నమే అనమాట. ఎందుకంటే నైట్ హెవీ అయిపోయిందంటే కనుక మర్నాడు వచ్చేసి కొంచెం కంట్రోల్లో ఉంటుంది ఫుడ్ అనేది. ఇంకా సేమియా ఉప్మా చేద్దామని చెప్పేసి మా ఆయనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం సేమియా ఉప్మా చేస్తున్నానండి. నేను చాలాసార్లు సేమియా ఉప్మా చేసిన వీడియో చూపించినప్పుడు ఇంత పొడి పొడిగా ఎలా వస్తుంది అక్క అని చెప్పి అడుగుతున్నారండి. ఇక్కడ తమిళనాడులో ఇటువంటి సేమియా దొరుకుతుందనమాట ఎక్కువగానే చాలా బ్రాండ్లలో. కానీ ఈ బ్రాండ్లో వచ్చి చాలా బదునుగా అయితే ఉంటుంది. మనం ఎంతసేపు కుక్ చేసినా ఉప్మా కోసం అయితే అదే ఉపయోగిస్తానమాట. ఇంకా ఉప్మా అయితే అయిపోయింది, పక్కన పెట్టేసి పెరుగన్నానికి పోపు అయితే వేస్తున్నాను. మా ఆయనకి కొంచెం పోపు వేసి పెట్టానమాట. కొంచెం అల్లం, జీలకర్ర, పప్పులన్నీ వేసి ఫ్రై చేసి పోపేసి పెరుగన్నం కలిపి అయితే పెట్టేశానండి. ఇంకా మా ఆయనకు కూడా బాక్స్ పెట్టి పంపించేసిన తర్వాత యథావిధిగా ఇంట్లో ఉండే పనులన్నీ ఉంటాయి కదా! అవన్నీ అయిపోయిన తర్వాత ఎడిటింగ్ కూడా ఉందనమాట. అది కూడా అయిపోయిన తర్వాత సాయంకాలంగా అయితే దోసకాయ రోటి పచ్చడి అయితే చేస్తున్నాను. పిల్లలు వచ్చే లోపల చేసేద్దామని చెప్పేసి ఒక పక్కన రైస్ కూడా వండుతున్నాను అనమాట. ఈ రోటి పచ్చడి రెసిపీ నేను రేపు కానీ ఎల్లుండి కానీ పోస్ట్ చేస్తాను చూడండి, ఎడిటింగ్ అంతా పూర్తయిన తర్వాత. ఇంకా పిల్లలు వచ్చిన తర్వాత అయితే వేడివేడిగా కొంచెంగా నెయ్యి వేసి పచ్చడి వేసి అన్నం అయితే పెట్టేశాను. నాకైతే ఒక 4 రోజులుగా బ్రౌనీ తినాలని ఒకటే క్రేవింగ్స్గా ఉందనమాట. సరే చేసుకుందామని చెప్పేసి నేను బ్రౌనీ అయితే చేస్తున్నా. ఎగ్లెస్ చేస్తున్నాను. ఒకవేళ ఉన్నా రేపు తినొచ్చు కదా అని చెప్పేసి ఎగ్ అయితే వేయలేదు. ఇంకా ఆల్రెడీ మన ఛానల్లో చాలాసార్లు బ్రౌనీ రెసిపీ అయితే నేను పోస్ట్ చేశానండి. కరెక్ట్గా చేద్దామని అనుకునేప్పటికీ మైదా పిండి లేదనమాట. ఇంకా అందుకని చెప్పి నేను గోధుమ పిండితో అయితే వేసాను. ఒక 2 టీ స్పూన్ల మైదా మాత్రమే ఉంది. ఇంకా పైన కొంచెంగా కట్ చేసి ఉంచిన జీడిపప్పు, బాదం కూడా వేసేసి స్టవ్లో అయితే బేక్ చేసేస్తున్నానండి. ఆల్రెడీ మన ఛానల్లో చాలా బేకింగ్ రెసిపీస్ ఉన్నాయి. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే కనుక బేకింగ్ రెసిపీస్ అనే ప్లేలిస్ట్ అయితే చూడండి. ఇంకా బ్రౌనీ అయితే చాలా పర్ఫెక్ట్గా అయితే తయారైపోయింది. మరి రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.